హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ బాలాజీ కోసూరి. సో మనం ఈ క్లాస్లో ఏం డిస్కస్ చేద్దామంటే ట్రిగనామెట్రీ ఉంది కదా, 11th చాప్టర్. సో ఈ ట్రిగనామెట్రీలో థింక్ అండ్ డిస్కస్ ఉంది. సో మనకి ఇది వచ్చేసి ఇదేమో టీఎస్ వాళ్ళకైతేనేమో 285 పేజ్ ఉంది. సో ఏపీ వాళ్ళకి వచ్చేసి 280 నుండి 281 వరకు ఉంటుంది. సో ఫస్ట్ 280 పేజ్లోనేమో ఇంతవరకు ఉంటుంది. సో నెక్స్ట్ పేజ్లో వచ్చేసి మిగతా 2 ఉంటాయి. సో ఏదైనా కానీ క్వశ్చన్ అయితే ఇదే. సో అప్డేటెడ్ బుక్లో ఇలా ఉంది కాబట్టి సో చెప్తున్నా. సో మీరు అంతకుముందు క్లాసెస్ని మీరు చూడకపోతే ఓకే, వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ లింక్ ఇస్తున్నాను, మీరు అక్కడైనా చెక్ చేసుకోండి. లేదా వీడియో కార్నర్లో కనిపిస్తున్నా, సో ఇక్కడ మీకు వీడియో కార్నర్లో ఒకటి కనిపిస్తూ ఉంటుంది. సో ఐ బటన్ కనిపిస్తూ ఉంటుంది. సో మీరు ఐ బటన్ అయినా ట్యాప్ చేయండి, మీకు అక్కడ వీడియో అనేది అయితే డిస్ప్లే అవుతుంది. సో మీరు ప్లేలిస్ట్ ఫస్ట్ చాప్టర్ నుండి లాస్ట్ చాప్టర్ వరకు ఉన్న డూ దిస్ ట్రై దిస్ సమ్స్ అన్నిటిని కూడా మీరు అక్కడైతే చూడొచ్చు. ప్లేలిస్ట్ అంటే ఆర్డర్ వైజ్గా ఉంటుంది, విత్ పేజ్ నెంబర్, థంబ్నెయిల్లో పేజ్ నెంబర్ కూడా ఉంటుంది. సో దాని గురించి అయితే మొత్తం క్లారిటీ చెప్తాను. సో అక్కడైతే మీరు చూసుకోండి, చాప్టర్ వైజ్గా ఉంటుంది ప్రతి థంబ్నెయిల్ పరంగా. సో థంబ్నెయిల్ మీరు ఫాలో అవ్వండి, కింద పేజ్ నెంబర్స్ కూడా ఇస్తా. సో చూసుకోండి. సో ఇప్పుడు ఈ క్లాస్లో మనం ఏం నేర్చుకుందాం అంటే, సో పేజ్ నెంబర్ చెప్పా కదా, 11th చాప్టర్ ఇది. సో మనకి 11th చాప్టర్లో ఉన్న 285 పేజ్లో ఉన్న థింక్ అండ్ డిస్కస్, ఓకేనా. ఏపీ వాళ్ళకైతేనేమో 280 to 281 పేజ్లో ఉన్న థింక్ అండ్ డిస్కస్ గురించి అయితే మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఏంటి, ఇప్పుడు ఫస్ట్ మనం డిస్కస్ విత్ యువర్ ఫ్రెండ్స్ అబౌట్ ద ఫాలోయింగ్ కండిషన్స్. సో ఇక్కడ మనకి కొన్ని కండిషన్స్ ఉన్నాయి, మొత్తం 3 కండిషన్స్ ఉన్నాయి. సో ఈ 3 కండిషన్స్ గురించి మనమైతే ఇప్పుడు డిస్కస్ చేయాలి. వాట్ కెన్ యూ సే అబౌట్ కాస్ 0 degrees ఈజ్ ఈక్వల్స్ టు 1 by sin 0 degrees. ఇట్ ఈస్ డిఫైన్డ్ వై, ఓకేనా. సో మనకి ఇలా ఇచ్చిండు. సో ఇది కాస్ 0 కొసికెంట్ 0 కొసెక్ అని అంటారు, కొసికెంట్ అంటారు, కొసికెంట్ అంటారు, కోసెక్ అని కూడా అంటారు. సో పలకడంలో ఏదైనా కానీ కొసికెంట్ 60 degree కొసికెంట్ 0 degrees ఈజ్ ఈక్వల్స్ టు 1 by sin 0 degrees దెన్ ఈజ్ డిఫైన్డ్ వై. సో మనకి ఇది కండిషన్ కొసికెంట్ 0 degrees అనేది 1 by sin 0 degrees అయితే డిఫైన్ అవుతుందా? సో అయితే ఏంటి, అంతేనా, అయితే ఎందుకు అయింది అనే దాని గురించి అయితే మనం ఇప్పుడు చెప్పాల్సి ఉంటుంది. సో ఇప్పుడు దీనికి ఆన్సర్ రాసుకుందాం. సో ఫస్ట్ క్వశ్చన్, సో క్వశ్చన్ ఫస్ట్ వన్కి ఆన్సర్ వచ్చేసి, సో ఫస్ట్ మనకి ఏమి ఇచ్చారు వాళ్ళు, కొసికెంట్ 0 degrees ఈజ్ ఈక్వల్స్ టు 1 by sin 0 degrees. బట్ మనకేం తెలుసు sin 0 degrees ఈక్వల్స్ టు, ఓకేనా, sin 0 ఈక్వల్స్ టు 0, ఓకేనా. టేబుల్ ఉందిగా, 0, 30, 45, 60, 90 దగ్గర సైన్ వాల్యూస్ ఏమో sin θ అని అంటాం. సో ఇక్కడ ఏమో యాంగిల్ ఇది, ఓకేనా, యాంగిల్ θ. సో sin 0 0, 1/2, 1/√2, √3/2, 1 అని ఉంటాయి. సో దీని నుండి sin 0 0, ఓకేనా, వాల్యూస్ గుర్తుపెట్టుకోండి. సో దీని మొత్తాన్ని కూడా ఈ టేబుల్ మనకు కావాలి. మరి కాస్ వాల్యూస్ రావాలంటే ఏం చేస్తాం, కాస్ వాల్యూస్ రావాలంటే తిప్పి రాస్తాం అంతే, ఓకేనా. సో ఏం చేస్తాం, బ్యాక్ సైడ్ నుండి రాస్తాం, ఈ 1 నుండి రాస్తాం. సో 1 √3/2, 1/√2, 1/2, 0 అని రాసుకుంటాం. సో ఓకేనా, సైన్ కాస్ వాల్యూస్ గుర్తుపెట్టుకోండి. సో ఈ వాల్యూస్ అయితే మనకు కావాలి, ఓకేనా. ఇంకా టెక్స్ట్ బుక్లో సింపుల్ మెథడ్ కూడా ఉంది. సో అది చేసినా ఇది, ఇది చేసినా అదే, ఏం చేసినా ఇదేలే కానీ. సో ఏంటంటే ఇప్పుడు మనం, సో ఇప్పుడు కొసికెంట్ 60, సో 1 by sin 0 degrees అంటే ఎంత తెలుసు, 0 తెలుసు. సో మీరు ఇక్కడ మీకు ఇంకా తెలియాల్సింది ఏంటంటే 1/0 ఈక్వల్స్ టు ఇన్ఫినిటీ, గుర్తుపెట్టుకోండి, 1/0 ఈక్వల్స్ టు ఇన్ఫినిటీ. అదే 0/1 అంటే 0, ఓకేనా. మీరు గుర్తుపెట్టుకోండి, ఈ 2 కండిషన్స్ మీకు ఫ్యూచర్లో కూడా యూజ్ అవుతాయి. సో ఇన్ఫినిటీ వచ్చింది. ఇప్పుడు మనకి కొసికెంట్ 0 degrees అనేది మనకి ఎంత వచ్చింది, మనకి ఇన్ఫినిటీ వాల్యూ రావడం అయితే జరిగింది. సో ఇన్ఫినిటీ వాల్యూ వచ్చింది కాబట్టి దీన్ని సింపుల్గా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే, మనకి ఏదైనా 1/2నో 1/√2నో √3/2నో అలా వాల్యూస్ వస్తే డిఫైన్ అవుతాయి, మనం డిఫైన్ చేయొచ్చు. కానీ ఇన్ఫినిటీ వాల్యూస్ని మనం ఎప్పుడు కూడా డిఫైనైట్ చేయలేం. అరే ఇంతవరకు ఉంటుందని మనం చెప్పొచ్చా? ఇన్ఫైనైట్ అనేది అనంతం, ఎక్కడికైనా పోవచ్చు, ఓకేనా, అట్లా. సో అందుకే దేర్ ఫోర్ ఇట్ ఈస్ అంటే ఏంటి, కొసికెంట్ 0 degrees ఈజ్ నాట్ డిఫైన్డ్, ఓకే, ఈజ్ నాట్ డిఫైన్డ్. సో నెక్స్ట్
సో ఫస్ట్ది డిఫైన్ అవ్వలేదు. ఎందుకు అవ్వలేదంటే ఇది బికాస్ అని చెప్పేసి ఇది మొత్తం రాసేస్తాం. ఓకేనా. సో తర్వాత నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏంటిది, వాట్ కెన్ యూ సే అబౌట్ cot 0 degrees ఈక్వల్స్ టు 1/tan degrees 1/tan 0 ఇట్ ఈస్ డిఫైన్డ్ వై. సో డిఫైన్డ్ అయితే ఎందుకనేది కూడా మనం ఇప్పుడు చెప్పాలి. గైస్ మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రిప్షన్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకే, దాని గురించి మీరు వరియాల్సిన అవసరం లేదు. సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ సబ్స్క్రిప్షన్. సో ఏం లేదు, కింద రెడ్ కలర్ బార్ ఉంటుంది, సబ్స్క్రైబ్ అని దాన్ని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీ నోటిఫికేషన్ అయితే వచ్చింది మీకు. ఓకేనా. సో సెకండ్ క్వశ్చన్ వచ్చేసి వాడేమన్నాడు, cot 0 degrees ఈక్వల్స్ టు 1/tan 0 degrees అని అడిగింది. ఓకేనా. సో అంటే యాక్చువల్గా మనకి తెలిసిందే. ఓకేనా. దట్ ఇంప్లైస్ సో సిన్స్ కండిషన్ అంటే ఏం లేదు, tan 0 degrees. ఓకేనా. సో tan 0 degrees అంటే డైరెక్ట్ రాసుకోవచ్చు 1 అని. సో tan 0 sin/0/1 అంటే 0 వచ్చింది మనకి. సో ఓకేనా. సో ఈ టేబుల్ నుండే tan వాల్యూని ఎలా తెచ్చుకోవాలంటే మనం యాక్చువల్గా tan θని ఏమని రాయొచ్చు, sin θ/cos θ అని రాస్తాం కదా. సో మనకి sin cos వాల్యూస్ గుర్తుంటే చూడు మొత్తం అన్నీ కూడా రాసేయచ్చు మనం. సో దీని నుండి ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటిది, tan 0 degrees అంటే ఇప్పుడు sin 0/cos 0. సో sin 0 అంటే మనకి 0. ఓకేనా. cos 0 అంటే 1. సో మనకి 0/1 నేను ఇందాక చెప్పిన. సో 0/1 అంటే ఏంటిది 0. సో ఈక్వల్స్ టు 0. సో tan 0 degrees ఈక్వల్స్ టు 0 గుర్తుపెట్టుకోండి. ఓకేనా. tan 0 ఈక్వల్స్ టు 0 ఎలా, sin 0/cos 0. సో ఫార్ములా సింపుల్గా మనం అయితే దాన్ని ఎండ్ చేసేసినాం. సో తర్వాత ఇప్పుడు tan 0/0 ఎంత వచ్చింది, 0 వచ్చింది. సో cot 0 degrees ఈక్వల్స్ టు 1/0. ఓకేనా. నేను ఇందాక ఏం చెప్పిన సిన్స్ కండిషన్ ఏంటిది, 1/0 ఈక్వల్స్ టు ఇన్ఫినిటీ ఉన్న వాల్యూస్ని మనం ఎప్పటికీ డిఫైన్ చేయలేము. సో cot 0 degrees ఈక్వల్స్ టు ఇన్ఫినిటీ. ఓకేనా. cot 0 degrees ఈక్వల్స్ టు ఇన్ఫినిటీ. సో ఇట్ ఈస్ ఓకేనా, ఇట్ ఈస్ నాట్ డిఫైన్. ఓకేనా. సో తెలుగులో అయితే మనం నిర్వచించలేము, ఎందుకంటే cot 0 degrees ఈక్వల్స్ టు ఇన్ఫినిటీ కాబట్టి. సో ప్రూఫ్ కూడా రాసేసింది. సో తర్వాత అలానే ఇంకొక క్వశ్చన్ ఇచ్చింది. సో ఇంకొక క్వశ్చన్ ఏంటిది, థర్డ్ వన్. సో థర్డ్ వన్ ఏంది మనకి, secant 0 degrees ఈక్వల్స్ టు 1 secant 0 ఈక్వల్స్ టు 1 వై. సో secant 0 ఈక్వల్స్ టు 1 అంట ఎందుకో మనం చెప్పాలి. ఓకేనా. సో థర్డ్ వన్ వచ్చేసి సో థర్డ్ వన్కి ఆన్సర్ రాసుకుందాం. ఓకేనా. సో మీరు ప్రతిసారి కూడా గివెన్ డేటా రాసుకోండి. థర్డ్ వన్ ఏంటిది, వాడు అడిగింది కొసికెంటా. క్వశ్చన్ చూసి secant 0 degrees ఈక్వల్స్ టు 1 ఎందుకు. సో వాడు అడిగింది ఏంటిది, secant 0 degrees ఈక్వల్స్ టు 1 ఎందుకు. ఓకేనా. ఇది ఎందుకు వచ్చిందో చూద్దాం. సో ఫస్ట్ LHS తీసుకుందాం. సో LHS ఏంటిది మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నది. ఓకేనా. సో ఈక్వల్స్ టు పక్కన ఉన్నది ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్, ఈక్వల్స్ టుకి అవతల ఉన్నది ఇది రైట్ హ్యాండ్ సైడ్. ఓకేనా. సో RHS LHS అని అంటాం. ఇవి మనకు తెలిసినాయి, కాకపోతే ఏంటంటే కొద్దిగా గుర్తునే లేదని చెప్తున్నా అంతే. సో secant 0 degrees ఈక్వల్స్ టు యాక్చువల్గా మనం secant మనకేం తెలుసు అంటే secant θ ఈక్వల్స్ టు 1/cos θ అని తెలుసు. ఓకేనా. సో 1/cos θ అని తెలుసు. సో cos 0 degrees. సో cos 0 degrees ఆల్రెడీ ఇందాక టేబుల్లో నుండి ఎక్కడ చూడండి ఒకసారి. ఓకేనా. సో ఇక్కడ కాస్ నేనేం చెప్పిన, ఇక్కడ 0 degrees ఇది 30 degrees 45 degrees 60 degrees 90 degrees ఇది. సో cos 0 degrees అంటే 1. ఓకేనా. సో cos 0 అంటే ఎంత వచ్చిందయ్యా మనకి, సో 1 వచ్చింది. సో సింపుల్గా cos 0 degrees అంటే మనం ఏం చెప్పుకోవచ్చు, సో దట్ ఇంప్లైస్ secant 0 degrees ఈక్వల్స్ టు 1/1. సో 1/1 వచ్చిందంటే మనకి 1/1 అంటే 1 కదా. సో సింపుల్గా సో secant 0 degrees ఈక్వల్స్ టు 1. సో secant 0 degrees ఈక్వల్స్ టు 1. సో secant 0 degrees ఈక్వల్స్ టు 1. సో ఇప్పుడు secant అంటే మనకి 1 వచ్చింది, ఒక స్పెసిఫిక్ వాల్యూ వచ్చింది, ఇన్ఫినిటీ రాలేదు. సో దేర్ ఫోర్ మనం దీన్ని ఏమని చెప్పొచ్చు, ఇట్ ఈస్ డిఫైన్డ్ అని మనం చెప్పొచ్చు. సో మనం డిఫైన్ చేయగలం, 1 వచ్చింది 2 వచ్చింది లేకపోతే √2/2 వచ్చింది లేకపోతే 1/2 సంథింగ్ అలా వాల్యూస్ వచ్చినాయి అని అయితే మనం చెప్పొచ్చు. సో ఇట్ ఈస్ సో సింపుల్గా IT
సో ఇట్ ఈస్ డిఫైన్డ్ ఓకేనా, బికాస్ సీకెండ్ 0 degrees ఈక్వల్స్ టు 1. సో ఇది మనం రాయాల్సింది. ఓకే గైస్, మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. కింద కామెంట్ సెక్షన్లో ఒక కామెంట్ అయితే చేయండి, మంచిగా ఉందా లేదా ఏంటి, ఇంకేమన్నా వీడియోస్ చేయాలా, లేకపోతే మీకు ఇంకా వేరే ఏమన్నా సింపుల్ టాపిక్స్ మీద హార్డ్ టాపిక్స్ మీద సింపుల్గా చేయాలా అనేది మీకు కావాల్సిన వీడియోస్ని అయితే మీరు ఇక్కడ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఒకటి గుర్తుపెట్టుకోండి, మన ఛానల్కి మీరు ఎంత సబ్స్క్రైబ్ చేస్తే అంత సపోర్ట్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో మీకు ఎప్పుడు కూడా థింక్ అండ్ డిస్కస్ సమ్స్ మీకు బుక్స్లో ఉంటాయి కానీ ఇంత ఎక్స్ప్లెనేషన్స్ అయితే ఉండవు. సో దీనికోసమైనా కానీ మీరు మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం యూజ్ ఉన్నా కానీ సబ్స్క్రైబ్ చేయండి, లేదంటే అన్సబ్స్క్రైబ్ చేసేయండి. సో నో ప్రాబ్లం. సో మ్యాక్సిమం 99% యూజ్ ఉంటుంది కాబట్టి మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేయమని కోరుతున్నాను. ఓకే ఫ్రెండ్స్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. తర్వాత క్లాస్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Don't forget to subscribe. Thank you for watching. Jai Hind.